సంస్కృతి సంపద యూట్యూబ్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 58వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గురించి తెలుసుకుంటున్నాము. శాంతి పాఠముతో ప్రారంభిస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యోపనిషత్తులోని 6వ మంత్రము. తదుపరి మనము 7వ మంత్రమును గూర్చి చర్చించుకుంటున్నాం. 6వ మంత్రము చర్చించుకున్నాం. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. సర్వభూతములందు తనయందు సర్వభూతములు చూచువానికి అంటే ఆత్మజ్ఞానికి ఇతరులను చూసి ఏవగించుకోడు అనేది 6వ మంత్రములోని సారాంశము. మరి 7వ మంత్రములో కూడా ఏమని చెప్పినది అంటే, ఇక్కడ కూడా వేదదర్శి యొక్క గురించి వివరించింది. 7వ మంత్రములో కూడా యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోక్షశోకః ఏకత్వమనుపశ్యతి. సర్వాణి భూతాన్ని అనుపశ్యతి, ఏకత్వం. ఈ భావాలన్నీ ఈ అభేదదర్శి యొక్క స్థితిగతుల గురించి ఈ 2 మంత్రాలలో వివరించినారు. మనం తెలుసుకుంటున్నాం. అదేమిటండి, పునరుక్తి దోషము లేదా? పునరుక్తి అంటే మరలా చెప్పిన దానినే మరలా చెప్పడం అనేది పునరుక్తి దోషము. మరి ఉపనిషత్తులకు పునరుక్తి దోషము లేదా అని అడగవచ్చు, సందేహము రావచ్చు. ఉపనిషత్తు విజ్ఞానమునకు దోషము లేదు. అంతేకాదు, ఇది దురూహ్యమైనటువంటి విషయాలను గురించి, అగ్రాహ్యమైన విషయాలను గురించి తెలియజేయబడుతున్నాయి. కాబట్టి పునరుక్తి మాటి మాటికి చెప్పడం అనేది చెప్పినట్లయితే బోధపడుతుందనే ఉద్దేశంతో ఉపనిషత్ మాత మన యందు కరుణతో తెలియజేస్తున్నది. అంతేకాదు, విస్మయేచ, ఏదన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పినప్పుడు ఆ ఆ ఆ అని 2-3 సార్లు మనం అంటాం.
ఎందుకు? ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పినప్పుడు కూడా ఆ మాదిరి ఆలకిస్తూ ఉంటాం. అంతేకాదు దీనత్వములో ధీరుడు చెప్పే మాటలు కూడా చెప్పినటువంటి విషయాలనే మరలా మరలా చెప్పుతాడు. శ్వేతకేతునకు ఉద్దాలకుడు తత్వమసిని గురించి 9 సార్లు చెప్పినట్టు మనము ఉపనిషత్తుల్లో వింటుంటాం. అంటే ఈ అగ్రాహ్యమైనటువంటి అవాంగ్మానస గోచరమైనటువంటి తత్వాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు బాగా హృదయములో నాటుకొని పోవాలని అవగాహన కొరకు వాళ్ళు ఈ ఉపనిషత్ మాత మనకు తెలియజేస్తున్నది. అంతేకాదు మంచి విషయాల్లో మంగళకరమైనటువంటి ఉపనిషత్ విజ్ఞానం అంటే చాలా మంగళప్రదమైనది, శుభప్రదమైనది కదా. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అని మంగళ వచనాలు చెప్తారు. 2-3 సార్లు చెప్పినాదే చెప్తారు. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఆ విధంగా ఒకటి తథాస్తు 2-3 సార్లు అంటే తప్పకుండా సుఖము తరువాత ఆ మంగళప్రదమైనటువంటి విషయాలు కలుగుతాయని ఏ విధంగా మనం చెప్తామో ఆ విధంగానే ఈ ఆత్మతత్వాన్ని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఇందులో పునరుక్తి దోషం అనేది లేశమాత్రమైనను లేదు అని మనము గమనించుకోవాలని నేను విన్నవిస్తున్నాను. అంటే 6వ మంత్రములో అన్ని భూతాల గురించి, అన్ని భూతంలో ఉన్నటువంటిది ఏకతత్వాన్ని గురించి చెప్తున్నారు. అక్కడేమో జుగుప్స ఉండదని, ఇక్కడేమో మోహము శోకము ఉండదని తెలియజేస్తున్నారు. అంటే ఈ ఆత్మజ్ఞానికి ఇటువంటివి ఉండవు. శోకం గాని, మోహం గాని, జుగుప్స గాని ఇటువంటి అవలక్షణాలన్నీ ఉండవు. అతని దరి చేరవు. నీడ మాత్రముగా, ఛాయా మాత్రంగా కూడా దరికి రావు అని మనము ఈ మంత్రంలో తెలుసుకుంటున్నాం. ఎందువలనంటే ఈ యొక్క ఆత్మతత్వం అనేది ఇది కశ్చిత్ ధీర, కశ్చిత్ ఏదో ఒకానొకడు తెలుసుకుంటాడు. అందరికీ ఇది పట్టుబడదు. ఎందువల్లనంటే ఈ శ్రవణ మనన నిధ్యాస చేయాలి, సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండాలి, ధారణ చెయ్యాలి. అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వారికే పట్టుతుంది. అప్పుడు పట్టుకుంటాడనమాట. అందుకనే బ్రహ్మజ్ఞానం, ఈ బ్రహ్మజ్ఞానం అనేది ఏంటి? ఈ ఆత్మజ్ఞానం అని మోక్షార్థం బ్రహ్మజ్ఞానం ఇది వేదాంత డిండిమః. ఆదిశంకరుల వారు వేదాంత డిండిమము, వేదాంత భేరి, వేదాంత ఢంక, స్వరాజ్యములో అప్పుడు స్వరాజ్య ఢంకాని భేదించినారే ఆ విధంగా ఆత్మస్వరాజ్యములో ఆత్మస్వరాజ్యాన్ని పొందుటలో ఆదిశంకరుల వారు వేదాంత డిండిమను మ్రోగించారు. అందులో వారు కూడా మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత డిండిమః అని తెలియజేశారు. అట్లనే ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. సంపాదించకపోతే ఏమిటి? దానివల్ల జరిగే నష్టం ఏంటంటే మహతీ వినష్టి, నచేదిహావేది మహతీ వినష్టి, గొప్ప నష్టం జరుగుతుంది. ఏమిటి ఆ గొప్ప నష్టం అంటే అతను మరలా పునరపి జననం పునరపి శయనం, ఈ జనన మరణ సంసార చక్రములో గిరగిరగిరా తిరుగుతూ ఉండాలా. పుట్టుట చచ్చుట, మరణ, జన్మ మరణము, ఈ చక్రములో, ఈ వలయములో, ఈ విష వలయములో, ఈ బంధములో చిక్కుంటాడు. కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని మనుష్య మాతృలైనటువంటి వాళ్ళు సంపాదన చేసుకోవాలి. లేకపోతే చాలా నష్టం. అందుకనే అవిజ్ఞాతే జన్మ నష్ట, విజ్ఞాతే జన్మ సార్థక
జ్ఞాతురాత్మ నదూరేశో సత్ ఇది వేదాంత నిండిమహ. వారే ఆది శంకరుడు అవిజ్ఞాతే జన్మ నష్టం. ఈ జన్మ వృధా అయిపోయిందంటారే, అయితే నువ్వు నీ జన్మ వృధా అన్నాడు. విజ్ఞాతే జన్మ సార్థక. ఒక పడవలో పోతున్నారు, ఒక పండితుడు ఈ నావికుడు ఈ పడవలో మనుషులు తీసుకుంటా ఉంటే ఈ పండితుడు ఉండుకొని నీకు ఆ శాస్త్రం తెలుసా ఈ శాస్త్రం తెలుసా అని అడుగుతా ఉంటే నువ్వంతా నీ వేస్ట్, నీ జన్మ వృధా అంటే అప్పుడు ఆ ప్రయాణములో నీళ్లు ఉప్పొంగడము లేకపోతే అలలు రావడము తర్వాత తల మునకలైతా ఉంటుందన్నమాట. ఆ సందర్భంలో ఆ నావ నడిపేవాడు నీకు ఈత వచ్చు అని అడిగితే నాకు ఈత రాదన్నాడు. నీకు ఈత రాకపోతే నీ జన్మ ఇప్పుడు కోల్పోతున్నావు అన్నాడు. ఆ విధంగా ఈ అవిజ్ఞాతే జన్మ నష్టం, జన్మము నష్టమైపోతుంది. అంటే మరలా పుట్టవలసి మరణం మరలా పుట్టవలసి ఉంటుంది. మరి గిట్ట కుండెడు చావు గిట్ట కుండెడు చోటు వెదకవలెన్ వేమన యోగీంద్రులు కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ శ్లోకంలో మనం ఉన్నటువంటి అతనికి శోకం అనేది ఉండదు. ఎందువల్ల అంటే ఈ అంత ఆత్మస్వరూపమనే సర్వం సర్వం ఈశావాస్యమిదం సర్వం ఏకం సత్, అంతా ఉన్నటువంటిది సర్వం కల్విదం బ్రహ్మ అనే ఈ జగత్తంతా ఈశ్వరమయమై ఉన్నదనే భావనలో ఉన్నటువంటి వానికి శోకము దుఃఖము లేకపోతే ఇంకొకటి ఉంటాయా? ఉండనే ఉండవు అని ఇతను దృఢమైనటువంటి నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు ఈ ఆత్మజ్ఞాని. కాబట్టి ఉత్పత్తి అయినటువంటి అయితే మరి ఈ వియోగాలు ఏమిటి? మరి ప్రపంచంలో దగ్గర మిత్రులు బంధువులు ఉన్నట్టు వీళ్ళందరూ కూడా వారు వియోగం చెందితే దుఃఖపడతారు కదా. అంటే అవి అన్ని కూడా ఈ ఉత్పత్తి జరిగినటువంటి పుట్టినటువంటిది గిట్టక తప్పదు అనే యొక్క దృఢమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. జాతస్సి ధ్రువోర్మృత్యు అంటే ఎవరైతే పుడతాడో వారికి మృత్యువు ధ్రువం. అదే భగవద్గీతలో కూడా చెప్తారు కదా, ఈ మనం వేసుకున్నటువంటి ఈ వస్త్రాలు ఎట్లా ఈ మారుస్తామో ఈ జీవుడు కూడా శరీరాలు మారుస్తా ఉంటాడనే యొక్క నిశ్చయమైనటువంటి జ్ఞానము ఇది తప్పదనే జ్ఞానాడు. అట్లా ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటారో వానికి తరువాత జన్మ అంటూ ఉండదు. బ్రహ్మాత్మైక జ్ఞానాన్ని పొందినటువంటి వాడికి అంటే ఈ శరీరము నాది నా బంధువులు అనేది ఉండదు. ఎం నేతి నేతి వచనైర్నిగమా అవోచు నా ఇతి ఇది కాదు నేను ఇది కాదు ఈ శరీరం నేనుగా మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం నేను కాదు. ఈ మనస్సు ఈ బుద్ధి చిత్తము ఈ శరీరము ఇవన్నీ నేను కాదు. ఏదైతే నేతి నా ఇది కాదని చెప్పుకుంటా పోతే ఎక్కడికి ఇంకా అట్లా చెప్పలేమో అటువంటి ఆ వేదాలు కూడా లేకుండా ఉన్నాయో అటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు ఆత్మజ్ఞాని. అప్పుడు అంటే ఇతనికి శోకం ఉండదు, మోహం ఉండదు. మోహం అంటే ఏంది? బుద్ధి, మమత్వం. అది నావాడు మాది అనే యొక్క బుద్ధి. అంటే తనది కాదు కానటువంటి దాని ముందు నాది అనే బుద్ధి ఏదైతే ఉందో అది మోహము లేదా వస్తుతత్వ అనవధారిణి చిత్తవృత్తి మోహ. అంటే ఇట్లా ఈ మోహ అనే దానికి నిర్వచనాలు హితేషు అహితా బుద్ధి అహితేషు హితబుద్ధి మోహ. అంటే మనము ఈ శరీరమే
నేను మమత్వ బుద్ధి అంటే ఏమిటి? ఈ శరీరమే నేను, ఈ పరివారం అంతా నాకు సంబంధించింది, ఈ వస్తువులన్నీ నావి, అంతా నాదే అనే భావనను మోహం అని అంటారు. ఆ వస్తువుల ఈ శరీర ఈ శరీరమా అంటే కాదు. ఎట్లా కాదండి మీరు చెప్తే సరిపోతుందా అని ప్రశ్నించవచ్చు. నేను చేశానంటాడు. ఎవరు చేసినారు? నేను చేసినాను. ఇంకొకసారి ఏమంటాడు? నా చేతులారా చేశాను. నేను చూశాను. ఆ కన్నులారా చూశాను. నా కన్నులారా చూశాను. ప్రత్యక్షంగా నేను చూశానని చెప్తాడు. అప్పుడు నేను వేరు, కన్నులు వేరు, కన్నులతో చూసినాను. నేను వేరైపోయింది, కన్నులు వేరైపోయినాయి. అట్టే ప్రతి ఇంద్రియం కూడా ఆ ఇంద్రియజన్య జ్ఞానం అనేది ఉన్నది. అంటే ఈ ఆత్మతత్వములో ఈ ఇంద్రియాలకంతా బాహ్యముఖములై ఉంటాయి ఇంద్రియాలు. వాటి నైజం ఏమిటి? కళ్ళు బయట చూస్తాయి, బయట వైపు చూస్తాయి, బయట ఎదురుగా ఉన్నటువంటి విషయాలనే చూడగలవు. ఆ విధంగా వీటి అమరిక ఉన్నది. చెవులున్నాయి, బయట శబ్దాలను వినగలుగుతాయి అన్నమాట. అట్లనే జ్ఞానము బయట ఉన్నటువంటి వస్తువుల యొక్క వాసనను గ్రహించగలదు. ఆ విధంగా ఏ విధంగా ఉందో ఈ కళ్ళల్లో ఈ గోలకములు ఎన్నేంటి చూసినప్పుడు బయట వస్తువులు గ్రహించగలవు. కానీ ఆత్మ జ్ఞానం ఏమని మనం చెప్పుకుంటున్నాము? అంతర్దృష్టి. నీవు నీ లోపలికి తిరిగి వెనుదిరిగి బయటకు చూసే కళ్ళు మూసుకున్న తర్వాత కూడా లోపల అంతర్దృష్టితో చూడాలా, లేకపోతే హృదయస్థమైనటువంటి విషయాలను తెలుసుకోవాలా? నీలోనికి నువ్వు చూడు. ఇప్పుడు బయట చూస్తున్నావు కళ్ళతో, నీ కళ్ళు మూసుకొని కానీ నీ యొక్క అంతర్దృష్టిలో నిన్ను గురించి నీ లోపల నువ్వు చూసుకుంటే అప్పుడు ఈ ఆత్మజ్ఞానం అనేది తెలుస్తుంది. ఈ శరీరము నేను కాదు, ఈ దేహము నేను కాదు, ఈ దేహానికి నడిపించేవాడు నేను. ఎవరు? ఆత్మ. సర్వభూతములో ఉండే ఆత్మ నేను అని అటువంటి భావనకు వస్తాడు ఈ ఆత్మజ్ఞాని. బుద్ధింతు సారథిం విద్ధి. ఈ బుద్ధిని సారథిగా చేసుకుంటాడు. మన ప్రగ్రహమేవచ. ఈ మనసును పగ్గాలు మాదిరి పట్టుకొని సారథ్యం వహించి ఆత్మానం రథినం విద్ధి. ఈ ఆత్మానము రసికుడుగా కానీ మనము ఉపనిషత్తుల్లో, కఠోపనిషత్తుల్లో, తక్కిన ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడినది. కాబట్టి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరము నేను కాదు. కోహం, దేహం నాహం, సోహం. ఎవరైతే సహ హం అహం సోహం. నేను ఆ బ్రహ్మజ్ఞానిని, ఆత్మజ్ఞానిని, ఆ బ్రహ్మనే నేను అనే భావనలో ఆత్మజ్ఞానం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జ్ఞానం సంపాదించుకున్నటువంటి వారికి మోహం ఉండదు. అంతా తానైనప్పుడు ఇతను ఎవరిని మోహిస్తాడు? అంతా పరిపూర్ణమైనప్పుడు ఇంకొక వస్తువు అనేది ఉంటే కదా, అటువంటి తత్వాన్ని పట్టిస్తుంది ఉంటాడు ఆత్మజ్ఞాని. పట్టుకోవడం లేదు, ఆయన ఉన్నాడు. మాటల్లో మనం అట్లా చెప్తున్నాం కానీ ఇది సాధ్య వస్తువు కాదు, సిద్ధమైన వస్తువు. అక్కడ ఆ ఉన్నది కొత్తగా లేదు, కొత్తగా నువ్వు సిద్ధి పొందడం లేదు. ఇది సాధ్య వస్తువు కాదు.
ఉన్నటువంటి దాన్నే సిద్ధ వస్తువునే దానికి ఆవరణ చుట్టుకొని ఉండే దాని వల్ల ఆ ఆవరణను తొలగించాము అంతే. ఎప్పుడైతే లైట్ బల్బు వేస్తామో అప్పుడు చీకటంతా మాయమైపోతుంది. ఎక్కడ పోతుంది ఆ చీకటి? లేనే లేదు. ఎప్పుడైతే లైట్ వచ్చిందో, వెలుతురు ప్రకాశం వస్తుందో చీకటే లేదు అక్కడ. ఆ విధానంగా అంటే కేదార్నాథ్, బదరీనాథ్ ఈ క్షేత్రాలలో అంతా హిమ మంచు అన్ని కప్పుకొని ఉంటుంది. తరువాత ఎప్పుడో ఆ దేవాలయాలను 6 నెలల తర్వాత తాళం వేసి అన్ని తీస్తారు. ఆ ఇండ్లు అన్ని కప్పబడి ఉంటే ఆ మంచునంతా ఈ గడ్డలతో ఈ గడ్డపారలు తీసుకొని అంతా తొలగిస్తే మళ్ళా ఆ తాళం తీసి చూస్తే లోపల అప్పుడు పూజ చేసినటువంటి జ్యోతి లింగము లేకపోతే తర్వాత అక్కడ ఉన్నటువంటి భగవానుడు, తర్వాత ఆ దీపం కొత్తగా ఏమన్నా వాళ్ళు అక్కడ తెచ్చిపెట్ట ఉన్నదా? లేదు. ఉన్నటువంటి వస్తువునే ఇవన్నీ తొలగించేదాని వల్ల ఈ మంచును తొలగించినట్టు నీలో ఉన్నటువంటి అజ్ఞాన పొరలన్నీ తొలగిస్తే అప్పుడు నీ ఆత్మస్వరూపము పట్టుబడుతుంది. ఇది సిద్ధ వస్తువు. కొత్తగా ఆత్మజ్ఞాని, అయమాత్మ బ్రహ్మ అనేది ఇంతవరకు నీకు తెలియని తనం చేత, అజ్ఞానం చేత నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రజ్జు సర్ప భ్రాంతి అని మనము చెప్పుకున్నాము. అధిష్టానమైనటువంటి రజ్జువునందు ఈ పాము కల్పితమే గాని ఆ మసక చీకట్లోనో ఈ పాము మాదిరి కనిపిస్తున్నది ఏది? ఆ రజ్జు, ఆ తాడు. ఎప్పుడైతే దీపం తెచ్చో లేకపోతే ఒక లైట్ వేసి చూస్తే పాము అనేది లేదు. భయం అంతా పోయింది, చెమటలు పోయినాయి. ఈ బెదరడము లేకపోతే ఆ దుఃఖించడము ఇదంతా కూడా భయము, కంపితము, ఈ వాతావరణం అంతా పటాపంచలం అయిపోయినాయి. ఎందువల్ల? ఏ విధంగా అక్కడికి పాము వచ్చింది? ఇదేమన్నా నిజమైనటువంటి పామా లేకపోతే దారిలో పోతా ఉండి వచ్చి అక్కడ ఉన్నటువంటిది ఏం కాదు. తాడును చూసి భ్రమించాడు. ఎండమావులు అంటారే, ఆ ఎడారుల్లో పోతా ఉంటే అదో నీళ్లు 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 అని పోతా ఉంటే ఇంకా పోతే అట్లా ఆ విధానములో స్థానుభ్రంశము, సుత్తి రజకము, ఏదో చీకటిలో ఒక కొయ్యను చూసి దయ్యం అనుకుంటారు. ఆ దయ్యం కనిపిస్తా సుత్తి రజితము, ఆలు చెప్పలో అది బాగా మెరుస్తా ఉంటే అదేదో రజితం వెండి అనుకుంటారు. ఇవన్నీ భ్రమలు అన్నమాట. ఈ పంచభ్రమ నివృత్తి ఆత్మజ్ఞానం వల్ల తెలుస్తుంది. అంటే ఈ యొక్క పాము కాదు, ఇది యథార్థమైనటువంటిది కాదు, ఇది త్రాడేను, రజ్జువేను అని ఏ విధంగా తెలుసుకుంటాడో ఆత్మజ్ఞాని నేను ఈ దేహం కాదు, ఈ ఆత్మస్వరూపం, చిదానంద స్వరూపుణ్ణి, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుణ్ణి స్వస్వరూప స్థితిని తెలుసుకుంటాడు. స్వస్వరూప స్థితి ఉదయించుతుంది. కాబట్టి అటువంటి అభేద దర్శనం ద్వారా తెలుసుకోవాలని, విచారణ ద్వారా తెలుసుకోవాలని మనకు ఈ ఈశావాస్యోపనిషత్తుల మంత్రం తెలుసు తెలియజేస్తున్నది. అంటే అంతేకాకుండా మేలు కోరి మేలు చేయవారి కీడు బుద్ధిని, కీడు చేసేవారి మంచి భావం అనేది కూడా మోహం అంటారన్నమాట. ఆత్మజ్ఞానికి ఇట్లా తారుమారు, అన్ని విషయాలలో తారుమారు అవుతుంది. మోహం ఉన్నప్పుడు స్వస్వరూపం అనేది కనిపించదు. ఆత్మజ్ఞానికి నేను వేరు, ఈ శరీర ఇంద్రియ బుద్ధులు వేరనే జ్ఞానం ఉంది కనుక తనకు మోహం అనేది లేదు. తనది కాని వస్తువును తానని అనుకుంటున్నాడు భ్రమించి. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే లభ్యమైందో, ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని ఆర్జించాడో, జ్ఞానికి తనకంటే భిన్నమైనటువంటి వస్తువే లోకములో లేదు అని ఈ బ్రహ్మాండమంతా పూర్ణమిదం పూర్ణాత్మనం శాంతి పాఠంలో చెప్పుకున్నామే. ఈ బ్రహ్మాండమంతా పరిపూర్ణమైంది. ఇదంతా నేనే నిండి నిబిడీకృతమైనటువంటి ఆ బ్రహ్మనే నేను అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అనే భావాన్ని
రెండు వస్తువులు లేదు, ద్వితీయాద్వై భయం భవతి, ఉన్నది ఒకటే వస్తువు అదే నేను అనే నిశ్చితమైనటువంటి దృఢమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. గురూపదేశం ద్వారా గాని, గురుముఖత ఉపదేశం తీసుకోవడం వల్ల, శాస్త్ర విజ్ఞానాన్ని తరచి చూడడం వల్ల ఇటువంటి జ్ఞానాన్ని ఇవి మోహాలనేది అజ్ఞానికే గాని జ్ఞానికి లేనే లేవు. ఏ కాలంలో 3 కాలాలలో కూడా ఇటువంటి భావాలు దానికి ఉండవు. ఎందువల్లనంటే ఉన్నది ఒకటే, ఏకం సత్. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఒక చిన్న వస్తువు కూడా, ఒక కించిత్ వస్తువు కూడా బ్రహ్మ కంటే అన్యంగా లేదు అనే భావాన్ని తాదాత్మ్యము చెందుతాడు. అంటే ఈ అసలైనటువంటి నేను కేవలము ఆ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మిని, నేను కేవలము బ్రహ్మస్వరూపం అనే ఒక దృఢమైనటువంటి నిశ్చిత జ్ఞానాన్ని జాగ్రత్త స్వప్న సుషుప్త్యాదుల్లో కూడా ఇటువంటి భావాన్నే ఉంటాడు. ఏదో జాగ్రత్త అవస్థల్లో ఉండి స్వప్నావస్థల్లో వేరే రకరకాలైనటువంటి విషయ చింతన చెందినటువంటి స్వప్నాలు అంటే కలలు కనడు. ఆత్మజ్ఞానికి అటువంటి రావు. అటువంటి వచ్చినది నేను ఆత్మజ్ఞాని, నేనేమి ఉపనిషత్తు నేను బోధిస్తున్నాను, నేను తెలిస్తేనే కదా నేను ఆత్మజ్ఞానిని, నాకంటే నేను ఆత్మజ్ఞానిని అయిపోయినే అని చెప్పే వాళ్ళు స్వప్నావస్థల్లో వివిధ విషయాసక్తమైనటువంటి స్వప్నాలు కంటే అతనికి పరిపూర్ణమైనటువంటి రాలేదని మనము నిశ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఈశావాస్యోపనిషత్తు ఆత్మజ్ఞానాన్ని అందరూ కూడా మనం సంపాదించాలని శాసిస్తూ ఉన్నది. కాబట్టి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్వం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్తే.